Hello guys, welcome to my channel. It's Neha Love. So after a long time again మీ వీడియోకి వచ్చేసాను మళ్ళీ నేను. సో ఇవాళ మా ఫ్యామిలీతో చిన్న ట్రిప్ వేస్తున్నాం అనమాట. ఇవాళకి చిన్న స్పెషల్ కూడా ఉంది. ఏమిటంటే ఈరోజు మా బ్రదర్ బర్త్డే ఇవాళ. సో తమ్ముడు బర్త్డే సందర్భంగా మేము ఈరోజు తాటిపల్లి వెళ్తున్నాము. సో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట తాటిపల్లిలో. సో మేమైతే ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఎప్పుడు వెళ్ళలేదు అనమాట తాటిపల్లి. సో నేను నా చిన్నప్పుడు వెళ్ళాను ఒకసారి, అగైన్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. సో తాటిపల్లిలో డ్యామ్ కూడా ఉందండి అనమాట. అక్కడ మనం ఎలాగా ఇవాళ మా ఫ్యామిలీతో మేము ఎలా ట్రిప్ జర్నీ చేస్తాము చూద్దాము. లెట్స్ గో. అండ్ నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు మాకు ఏంటి యూట్యూబ్ లో వీడియోస్ చేయట్లేరని. సో కొంచెం బిజీ షెడ్యూల్ లో ఉన్నాను నేను, స్వామి బర్త్డే అండ్ కాలేజ్ ఎగ్జామ్స్ వల్ల సో బిజీగా ఉన్నాను. సో లెట్స్ గో అండ్ సీ అవర్ జర్నీ టుడే. ఫైనల్ గా మనం అయితే రాజాం రీచ్ అయిపోయాము. ఇక్కడ రాజాం లో ఫేమస్ అయిన టెంపుల్ కి వచ్చాం మనం, మళ్ళీ పోయిపల్లి అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇక్కడ మంచిగా మనము దర్శనం చేసుకోవాలి. తల్లికి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తల్లి దర్శనం చేసుకొని వద్దాం మళ్ళీ, ఓకేనా? సో ఇప్పటి వరకు అయితే సాంగ్స్ తో ఎంజాయ్ చేసాం అలాగా. ఇప్పుడు టెంపుల్లో మనం దర్శనం చేసుకుని వద్దాం. లెట్స్ గో. సో ఇదేనమాట శ్రీ శ్రీ పోరుపల్లి అమ్మవారి తల్లి, రాజంలో ఫేమస్ అయిన టెంపుల్. సో వీళ్ళందరూ దిగుతున్నారు అమ్మవారు అందరూ, ఓకేనా? సో ఇప్పుడు మనం వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. సో ఇదంతా టెంపుల్ అనమాట, పోరుపల్లి అమ్మవారి టెంపుల్. సో ఎంట్రన్స్ లో మనకి గణేశుడు ఉంది. సో కొంచెం అక్కడికి వెళ్తే అమ్మవారు కూడా కనిపిస్తున్నారు. సో చూపించారు. ఇక్కడ పోరుపల్లి అమ్మవారి తల్లి చాలా ఫేమస్ అయిన తల్లి అనమాట రాజంలో, మన శ్రీకాకుళం జిల్లా. సో ఇక్కడైతే చాలా మంచి తెల్లమ్మ, మనం ఏం కోరికలు కోరుకున్నా వెంటనే మనకి తీరుస్తారు అమ్మవారు. సో ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ లో చెట్టు అనమాట, మర్రి చెట్టు లాంటిది. సో ఇక్కడ కూడా వాళ్ళు దేవుడికి మొక్కుతారు అందరూ. సో లోపల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీపాలు అన్ని పెడుతున్నారు అనమాట. నేను మా అత్త దగ్గర ఉన్నాను, అత్త ఇక్కడ ఉన్నారు. సో అత్త దగ్గర ఉన్నాను. నా దర్శనం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక దర్శనం అందరూ అయిపోయినట్టునే ఇక టిఫిన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఇంకో టెంపుల్కి వెళ్తాము. పార్వతీపురంకి వేరగట్టం దగ్గర తాటిపల్లి ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తాను ఇప్పుడు. సో ఫైనల్ గా మనమైతే తాటిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము. చాలా బాగుంది ఇక్కడైతే, పీస్ఫుల్ ప్లేస్. టెంపుల్స్ చాలా ఉన్నాయి, సరస్వతి దేవి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ రీసెంట్ గా ఇంకొక టెంపుల్ కూడా కడుతున్నారు. సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, తర్వాత ఇక్కడ గణేశ్వర్ ఫస్ట్ ఎంట్రన్స్ లో గణేశ్వర టెంపుల్ కూడా ఉందన్నమాట, ఫస్ట్ ఎంట్రన్స్ అది. దాని తర్వాత ఇటు సైడ్కి వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి, సరస్వతి దేవి అని చూపిస్తున్నాను ఫొటోస్. సో లక్ష్మీదేవి అనమాట ఇది, ఇక్కడ సరస్వతి దేవి. సో మంచిగా డెవలప్ అయింది టెంపుల్ అయితే, చాలా బాగుంది. ఆ ఫస్ట్ ఎంట్రన్స్ ఆర్చి కూడా ఉంది, అది మీకు చూపించలేకపోయి ఎందుకంటే మేము షార్ట్ కట్ లో వచ్చేసామన్నమాట మేమైతే. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, పీస్ఫుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొంచెం దగ్గరికి వెళ్తే మన తాటిపల్లి డ్యామ్ కూడా వస్తుందంట. సో లెట్స్ గో, చూద్దాం అక్కడ కూడా ఎలా ఉంటారో. మనం లోపలికి వెళ్దాం పదండి. సో మనం ఫైనల్ గా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆలయం చాలా బాగుంది. ఇంకేవో డెవలప్ అవుతున్నాయి బాగా ఇక్కడ. సో ఇదైతే మనకి ఫస్ట్ ఎంట్రన్స్ లో లోపలికి వచ్చిన తర్వాత ఇది టెంపుల్ చాలా బాగుంది. టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామిది, ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇక్కడైతే ఇంకా డెవలప్ అవుతుంది టెంపుల్. సో ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి, చాలా బాగుంది. మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది.
సో ఇప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేస్తున్నాము. సో లెట్స్ సీ. ఇదైతే మా వేరగట్టం కాదు అమ్మవారి టెంపుల్ అనమాట. కొత్తగా కట్టించారు రీసెంట్గా. సో ఇక్కడ అందరూ వస్తారు, ఫేమస్ అయిన టెంపుల్ ఇది. సో మా సొంత ఊరు కదా, మాకు హ్యాపీ ఇక్కడికి వచ్చాం. లోపలికి వెళ్ళాం కాదు, క్లోజ్ చేసి ఉంది. సో బయట నుంచే నేను చూపిస్తాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీకు అంటే ఫొటోస్ నేను షేర్ చేస్తాను అమ్మవారిది. మేమైతే మా సొంతూరు వీరగడ్డంలో ఉన్నాము. ఇక్కడ ఆగాము ఎందుకంటే చిన్న పని ఉందని. మా బాబాయ్ అందరు వచ్చారు. సో ఇక్కడ ఫేమస్ అయిన లస్సీ షాప్ కూడా ఉంది. సో వెళ్దాం. డాడీ అక్కడికి వెళ్ళారు లస్సీ షాప్కి. సో టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడైతే. సో బాగా డెవలప్ అయిపోయింది వీరగట్టం అంతాను. నేను మా సొంత ఊరు కదా, మాకు హ్యాపీ ఉంటుంది మా ఊరు వచ్చామంటే. నిజమైలా మార్చేసింది నన్ను నీలా. అరి నిన్న అటు మొన్న మనసే మన్న